పోలీస్ శాఖలో పరిచయాలు పెంచుకుని సెటిల్మెంట్స్ చేస్తున్నారని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నెల్లూరుకు చెందిన మహిళ అరుణ తెలిపారు. సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్కి తాను పేరోలు ఇప్పించలేదని చెప్పారామె. కొందరు కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని అన్నారామె. ఎస్సీ మహిళను కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీ విజయరావుతో గోవా ట్రిప్ వెళ్లాననేది పూర్తిగా అవాస్తవమని, ఆధారాలుంటే చూపండని ఆమె డిమాండ్ చేశారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణతో మా రిపోర్టర్ వెంకట్ ఫేస్ టు ఫేస్. ఇద్దరు ఐపీఎస్లు వద్దన్న ఓ ఖైదీకి పేరోల్ వచ్చింది. అయితే ఈ పేరోల్ వెనక అరుణ అనే మహిళ ఉందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ అరుణకి అలాగే ఐపీఎస్ అధికారులకి ఈ శ్రీకాంత్కి సంబంధం ఏంటి? ఒకసారి ప్రస్తుతం మనతో అరుణ ఉన్నారు, అరుణతో మాట్లాడదాం. ఏం చెప్తారు? ఈ మధ్య దాదాపు 2 రోజుల నుంచి మీ మీద పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. జైలు నుంచి పరారైన ఖైదీకి మీరు పేరోలు ఇప్పించారు, సెక్రటేరియట్లో కూర్చొని పోలీస్ శాఖను శాసిస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. ఏం చెప్తారు దీనిపైన? అన్నీ వాస్తవాలు కాదండి. పెరోల్ ఇప్పించడానికి నాకేం అధికారం ఉంది? పెరోల్ అనేది ఆయన హక్కు. ఆయన దానికి జైల్లోనే అప్లికేషన్ పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకున్న దాని మీద తిరుపతి ఎస్పీ గారికి రిమార్క్స్ కోసం జైలు వాళ్ళు పంపించారు. ఆయన 2 టౌన్ పోలీస్ స్టేషన్కి గూడూరు డిఎస్పీ గారికి రిమార్క్స్ కోసం కాల్ఫర్ చేశారు. అది అర్థం ఉంది. వాళ్ళు తిరుపతిలో నాట్ రికమెండ్ చేయలేదంటే అర్థం ఉంది. 2 ఎస్పీలు 2 ఎస్పీలు అంటే అసలు 2 ఎస్పీలకు సంబంధం ఏముంది? పెరోల్ పోయింది ఒక జిల్లాకే, 2 ఎస్పీలు ఎలా నాట్ రికమెండ్ చేయకుండా ఉంటారు? ఇంకోటి, హోంలో నేను కూర్చొని చక్రం తిప్పడానికి నా చేతుల్లో ఏముంది? వాళ్ళ తండ్రి గారు నా కొడుకు యొక్క పెరోల్ రిజెక్షన్ ఆర్డర్ని ఆయన రిప్రజెంటేషన్ రూపంలో గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎస్కేప్ తర్వాత వాలంటీర్ సరెండర్ అయ్యాడు. వాలంటీర్ సరెండర్ అయిన తర్వాత కూడా ఆయన 3 సార్లు ఫెరోల్ మీద వచ్చి వెళ్ళారు. గుడ్ కండక్ట్తో వచ్చి వెళ్ళాడు. దాన్ని బేస్ చేసుకొని 2025 జనవరిలో వచ్చినటువంటి GOMS నంబర్ 4లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 23 నా కుమారుడికి వర్తించదు అని ఆయన పెట్టుకున్నటువంటి రిప్రజెంటేషన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. దానిలో నా పాత్ర ఏముందని నన్ను ఇట్లా వక్రంగా చిత్రీకరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. గత ప్రభుత్వంలో పనిచేసిన, నెల్లూరు జిల్లాలో పనిచేసిన 1-2 ఐపీఎస్లు ఉన్నారు. విజయరావు కావచ్చు, తిరుమలేశ్వర రెడ్డి కావచ్చు, ఇంకా వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేస్తారు. పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు కూడబెట్టారు అరుణ అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు దీనిపైన? విజయరావు గారు నెల్లూరు జిల్లా ఎస్పీఏ, తిరుమలేశ్వర రెడ్డి గారు నెల్లూరు జిల్లా ఎస్పీఏ. జనరల్గా అందరు పోయి ఎట్లయితే కలుస్తారో అలాగే నేను కూడా దిశ పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ మెంబర్గా ఉన్నాను కాబట్టి అందరిలాగే నేను పోయి కలిశాను. కానీ ఆ ఫోటోలు పెట్టి రకరకాల కథనాలు రాసే వాటికి నేను ఏం చేయగలను? ఎక్కడి నుంచి నేను సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించగలను? దానిలో వాస్తవాలు ఉంటే మీరే దాన్ని రకరకాలుగా 10 రకాలుగా వార్తలు వేస్తారు. దానిలో వాస్తవం లేదు కాబట్టి ఆ ఫోటోలు పెట్టి మాత్రం వాటిని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కొత్తగా ఏమని తెచ్చి చూపించాలి? నేను కోట్ల రూపాయలు కూడబెట్టానా? ఏది నాకు తెచ్చి ఇవ్వండి, తీసుకొచ్చి ఇవ్వమని చెప్పండి. వాళ్ళు 50% తీసుకోమని నాకు 50% ఇవ్వమనండి. నేను సాధారణమైన మహిళని అనవసరంగా పెద్ద పెద్ద పత్రికల వాళ్ళంతా కూడా నన్ను పెద్దదాన్ని చేస్తున్నారు. ఇది నేను ఫ్రీ పబ్లిసిటీగా భావిస్తున్నాను అంతే తప్ప దీని వెనకాల ఇంకొక వేరే ఉద్దేశం అనేది లేదు. ఐపీఎస్ విజయరావుతో కలిసి గోవా ట్రిప్ వెళ్ళిందని కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. నిజమేనా? అసలు అదైతే ఎంత ఘోరమో మరి. అది అసలు ఆయన మీద ఎంత కుట్ర పెట్టుకొని అట్లా అంటున్నారు. కానీ ఆయన నాకు గోవా ట్రిప్ పోయేంత సీన్ నాకు ఉందని నేను అనుకోవట్లేదు. ఒక ఎస్పీతో కలిసి గోవా ట్రిప్ పోయేంత సీన్ ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకు ఇలా ఫ్రీ పబ్లిసిటీ చేసి నన్ను అందరికీ తెలియపరుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు శ్రీకాంత్ని నేను పెళ్లి చేసుకొని ఒక గృహిణిగా ఇంట్లో ఉండాలి అన్న నా మంచి ఉద్దేశాన్ని నన్ను ఇలా పబ్లిక్ చేసి నా వ్యక్తిగత జీవితాన్ని కూడా బయటేసి నన్ను ఎందుకు ఇట్లా మానసికంగా నలిపేస్తున్నారు అనేది కూడా నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు రౌడీ షీటర్ శ్రీకాంత్ రౌడీ షీటర్ అంటున్నారు. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. అతనితో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎలాంటి మీకు థ్రెడ్స్ కానీ ఏమి అనిపించట్లేదు? ఇప్పుడు నాది మంచి ఉద్దేశం అండి. ఒక ఖైదీని ప్రేమించడం అనేది అందరికీ కలగదు. నాకు నచ్చిన వ్యక్తిని నేను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశం నాది మంచిది. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా. అతనితో నేనేది షికారులు తిరిగేయాలి అవన్నీ కాదు. ఇప్పుడు ఆయన జీవోకి ఎలిజిబుల్ అయ్యేసి నాకు బయటకు వచ్చి నా జీవితం నేను ఒక గృహిణిలాగా నాకు ఇవన్నీ వద్దు, ఈ ఫౌండేషన్లు, ఈ రాజకీయాలు ఇవన్నీ నాకు వద్దు. శ్రీకాంత్ జైల్లో ఉంటూనే ఇటు పక్క నెల్లూరు కావచ్చు, ప్రకాశం, చిత్తూరు కావచ్చు 3 జిల్లాలకు సంబంధించి గ్యాంగులు మెయింటైన్ చేస్తున్నాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు, భారీగా డబ్బులు సంపాదించాడు అనేది ఒక ఆరోపణ ప్రధానంగా. మామూలుగా మీరు ఎంత సంపాదించుంటారు? గత 5 ఏళ్ళు కావచ్చు, ఈ సంవత్సరం కావచ్చు, ఒక 100 కోట్లు ఏమైనా ఉంటాయా? నాకు 1 కోటి కూడా లేదండి. 1 కోటి కూడా లేదు. మీరు నాకు కావాలంటే నా డీటెయిల్స్ అన్నీ
కోవూరు పోలీస్ స్టేషన్ పోలీస్ వారు అన్నీ తీసుకున్నారని నాకు సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్ళి మీరు తీసుకోండి రిటర్న్గా. 1 కోటి రూపాయలు కూడా నా మీద లేవండి. నేను ఒక సాధారణమైన మహిళని, అది మాత్రం మీరు నమ్మితే నాకు 10,000. సో మొత్తంగా తనపైన కొందరు కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. తనకు ఎలాంటి సంబంధాలు లేవు, సెటిల్మెంట్లకు చాలా దూరం అంటూ కూడా అరుణ చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, NTV, గూడూరు నుంచి.